Hello friends, welcome to RAO'S Competitive Academy. Friends, please join all of you. ఇంకా అందరూ ఫాస్ట్గా లైవ్లోకి వస్తే మనం సెషన్ స్టార్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇంకా అందరూ ఫాస్ట్గా లైవ్లోకి వస్తే మనం సెషన్ స్టార్ట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ప్లీజ్ జాయిన్ ఆల్ ఆఫ్ యూ. వెరీ ఇంపార్టెంట్ సెషన్, ఇండియన్ పాలిటీ ఆర్టికల్స్ ఆన్ ఆర్టికల్స్ మోస్ట్ ఇంపార్టెంట్ MCQs. ప్లీజ్ జాయిన్ ఫ్రెండ్స్. అందరికీ నమస్సు మాంజలి. Friends, voice is clear and PPT is visible. Everything is okay. Articles. No technical issue. Friends, please join all of you. Anita garu, Dayakar garu. Friends, andru ela chavutunaru? Venki garu. Very good evening, friends. So friends, straight away I'm going to start the session. MCQs on important articles. Indian polity. High courts issue writs under which article? ఏ ఆర్టికల్ కింద హైకోర్టులు రిట్లను జారీ చేస్తాయి? Redaction for this question. Please join friends. చూడండి, ఇక్కడ రిడాక్షన్ ఫర్ దిస్ క్వశ్చన్ అండర్ ఆర్టికల్ 226 అండి. ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ అండి. ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ ఉల్లంఘించబడితే వీటిని మనం తిరిగి పొందవచ్చు అనమాట. దీస్ ఆర్ జస్టిబుల్ ఇన్ నేచర్. అంటే ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్ వైలేట్ చేయబడితే వీ కెన్ అప్రోచ్ ఎయిదర్ హైకోర్ట్ ఆర్ సుప్రీం కోర్ట్ అనమాట. హైకోర్ట్ని అప్రోచ్ అయితే అండర్ ఆర్టికల్ 226 ప్రకారం మనం అప్రోచ్ అయ్యి ఏదైతే ఫండమెంటల్ రైట్స్ వైలేట్ చేయబడ్డాయో వాటిని తిరిగి మనం పొందొచ్చు అనమాట. బైషింగ్, హెబియస్ కార్పస్, మ్యాండమస్, సెర్ష్యూరరీ, ప్రొహిబిషన్, క్యో వారంటో ఈ రిట్స్ని ఇష్యూ చేసి హైకోర్ట్స్ ఇష్యూ చేసి తద్వారా ఫండమెంటల్ రైట్స్ని రిస్టోర్ చేస్తుంది అనమాట. అదే సుప్రీంకోర్టుని అప్రోచ్ అయితే అండర్ ఆర్టికల్ 32 రైట్ టు కాన్స్టిట్యూషన్ రెమెడీస్, రాజ్యాంగ పరిహార హక్కు అని చెప్పేసి అంటామండి. క్లియర్? సుప్రీంకోర్టు ఈజ్ ద హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ అపీల్ ఇన్ ఇండియా. High Court issues writs under which article? అంటే redaction for this question under article 226. Clear? Next one friends. TS jobs కి AP వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు అని చెప్పేసి అడిగారు. అంటే అప్లై చేయొచ్చు, కాకపోతే మీకు రిజర్వేషన్ అనేది ఓపెన్ కేటగిరీలో వస్తుందన్నమాట. ఓన్లీ 5% మాత్రమే ఇతర స్టేట్స్కి అనమాట. ఆ 5% ఆఫ్ జాబ్స్లో మనం క్లియర్ చేయాల్సిన ఆవశ్యకత ఉంటుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ మ్యాచ్డ్ కరెక్ట్లీ? క్రింది వాటిలో ఏది సరిగ్గా సరిపోలలేదు? క్రింది వాటిలో ఏది సరిగ్గా సరిపోలలేదు? రైట్ టు ఈక్వాలిటీ ఆర్టికల్స్ 14 to 18. సమానత హక్కు గురించి ఆర్టికల్స్ 14 to 18 మాట్లాడతాయండి. ఎస్, దిస్ ఇస్ రైట్ స్టేట్మెంట్. రైట్ అగైన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ ఆర్టికల్స్ 23 to 24 మాట్లాడతాయి. ఇట్స్ నాట్ ఆర్టికల్ 20 to 22 అనమాట. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఆర్టికల్ 25 to 28 మాట్లాడతాయి. దిస్ ఇస్ రైట్ స్టేట్మెంట్. రైట్ టు కల్చరల్ అండ్ ఎడ్యుకేషన్ ఫ్రీడమ్ రైట్స్. రైట్ టు కల్చరల్ అండ్ ఎడ్యుకేషన్ రైట్స్. రైట్ టు కల్చరల్ ఎడ్యుకేషన్ రైట్స్ అనేవి ఆర్టికల్స్ 29 to 30 మాట్లాడతాయి. సో కాబట్టి ఇక్కడ ఇన్కరెక్ట్ మ్యాచ్ ఏంటి? రైట్ అగైన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్, పీడనాన్ని నిరోధించే హక్కు గురించి మాట్లాడే ఆర్టికల్స్ ఏంటనంటే ఆర్టికల్స్ 23 to 24 అనమాట. ఆర్టికల్ 23 ప్రకారం ఏం మాట్లాడుతుంది? పడుపు, వ్యభిచార వృత్తిని, అంటే చూడండి, వెట్టి చాకరీ, పడుపు, వ్యభిచార వృత్తిని నిషేధిస్తుంది అనమాట ఆర్టికల్ 23 ప్రకారం. ఆర్టికల్ 24 ఏం తెలియజేస్తుంది? సో ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ హజార్డస్ ఇండస్ట్రీస్ అనమాట. హానికరమైన పనుల్లో 6 నుంచి 14 సంవత్సరాల పిల్లల్ని ఇక్కడ నియమించరాదు అనమాట. బిలో 14 years పిల్లల్ని హానికరమైన పనుల్లో నియమించరాదు అనేది ఆర్టికల్ 24 మాట్లాడుతుంది. ఓకేనా? ఇక్కడ మనకి ఏమడిగారు?
ఇన్కరెక్ట్ వన్ గుర్తించమన్నారు, సరిగ్గా సరిపోల లేనిది గుర్తించమన్నారు కాబట్టి సో ఆబ్వియస్లీ బి ఇస్ ద రిడక్షన్ ఫర్ దిస్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఓకేనా, క్లియర్. ఆర్టికల్ 14 దేని గురించి మాట్లాడుతుంది? రైట్ టు ఈక్వాలిటీ, చట్టం ముందు అందరూ సమానమైన మాట్లాడుతుంది. ఆర్టికల్ 15 దేని గురించి మాట్లాడుతుంది? ద స్టేట్ షిల్ నాట్ డిస్క్రిమినేట్ అగైన్స్ట్ ఎనీ సిటిజన్ ఆన్ గ్రౌండ్స్ ఓన్లీ ఆఫ్ రిలీజియన్, రేస్, కాస్ట్, సెక్స్ ఆర్ ప్లేస్ ఆఫ్ బర్త్. కులం, మతం, ప్రాంతం ప్రాతిపదికన ఏ వ్యక్తి పట్ల కూడా వివక్ష అనేది చూపించకూడదు అనమాట. కులం, మతం, ప్రాంతం, సో కులం, మతం, ప్రాంతం, జెండర్ బేస్డ్గా ఏ వ్యక్తి పట్ల కూడా వివక్ష చూపించరాదు. ఆర్టికల్ 16 దేని గురించి మాట్లాడుతుంది? ఆర్టికల్ 16 అది ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్, ప్రభుత్వ నియామకాల విషయంలో అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని చెప్పేసి తెలియజేస్తుంది. ఆర్టికల్ 17 దేని గురించి మాట్లాడుతుంది? అస్పృశ్యతని నిషేధిస్తుంది. అండ్ ఆర్టికల్ 18 అనేది అబాలిషన్ ఆఫ్ టైటిల్స్, అంటే పేర్లకు ముందు ప్రిఫిక్స్గా కానీ సఫిక్స్గా కానీ పెట్టుకోకూడదు అనమాట. ఓకేనా, ఇలా మనం డిస్కస్ చేస్తూ వెళ్ళొచ్చండి. ఓకే, రిమైనింగ్ చాలా అంశాలు ఇంకా మనం డిస్కస్ చేస్తూ వెళ్దాం. ఎనీవే రిడక్షన్ ఫర్ దిస్ క్వశ్చన్ ఫ్రెండ్స్ బి. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఐటమ్స్ మెన్షన్ ఇన్ ఆర్టికల్ 13. ప్రకరణ 13లో ప్రస్తావించబడినటువంటి అంశాలు ఏంటి? రిడక్షన్ ఫర్ దిస్ క్వశ్చన్, లాస్ దట్ డిప్రైవ్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ ఇన్వాలిడ్, ప్రాథమిక హక్కులను హరించే చట్టాలు చెల్లవు. ఆబ్వియస్లీ బి ఇస్ ద రిడక్షన్ ఫర్ దిస్ క్వశ్చన్ ఫ్రెండ్స్. లెట్ us see ఎందుకనేది. పార్లమెంట్ ఏంటంటే రాజ్యాంగాన్ని సవరించే హక్కు పార్లమెంటుకు ఉంది. అయితే ఈ ప్రాథమిక హక్కులకి భంగం కలిగించే విధంగా ఇక్కడ ఏంటంటే జనరల్గా ఇక్కడ దేని గురించి మాట్లాడుతుందంటే పార్లమెంట్ త్రూ ఇట్స్ కాన్స్టెంట్ పవర్ కెన్ అమెండ్ ద కాన్స్టిట్యూషన్, రాజ్యాంగాన్ని సవరించే హక్కు పార్లమెంట్కి ఉంది. అయితే ప్రాథమిక హక్కులకి భంగం కలిగించే విధంగా ఏదైనా ఒక శాసనం చేసినట్లయితే ఆ శాసనం చెల్లదు అని సుప్రీంకోర్టు ఇక్కడ తీర్పు ఇవ్వచ్చండి. ఓకేనా, వాట్ ఎవర్ ద లాస్ మేడ్ బై ది పార్లమెంట్, if those are inconsistent with the fundamental rights, then Supreme Court can involve, Supreme Court can declare it is null and void. ఈ శాసనం చెల్లదని చెప్పేసి తీర్పు ఇవ్వచ్చు అనమాట. ప్రాథమిక హక్కులకి ఫండమెంటల్ రైట్స్ కి భంగం కలిగించే విధంగా ఏదైనా ఒక శాసనం చేసినట్లయితే ఆ శాసనం చెల్లదు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఇక్కడ తీర్పు ఇవ్వచ్చు అనమాట. క్లియర్. లాస్ ద డిప్రైవ్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ ఇన్వాలిడ్, ప్రాథమిక హక్కులను హరించే చట్టాలు ఇక్కడ చెల్లవు. క్లియర్. నెక్స్ట్ వన్ ఫ్రెండ్స్. So B is the reduction for that question. In which article is the right to property? ఆస్తి హక్కుని ఏ ఆర్టికల్లో ఇక్కడ ఉంచడం జరిగింది? Reduction for this question friends. Under article 300A అండి. ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించి ఆస్తి హక్కుని చట్టబద్ధ హక్కుగా చేయడం జరిగింది అండర్ ఆర్టికల్ 300E అనమాట. ఆర్టికల్ 368 అనమాట రాజ్యాంగ సవరణ గురించి మాట్లాడుతుంది. ఓకే, ఆర్టికల్ 1 అనేది ఇండియా ఈజ్ అ యూనియన్ ఆఫ్ స్టేట్స్, నో స్టేట్ హ్యాస్ ద రైట్ టు సెక్యూర్ ఫ్రమ్ ఇండియన్ ఫెడరేషన్, సమైక్యతత్వం నుంచి ఏ రాష్ట్రానికి కూడా ఇక్కడ విడిపోయే హక్కు లేదనమాట. క్లియర్. ఫెడరేషన్ విత్ ఏ స్ట్రాంగ్ సెంటర్, ఇది ఎక్కడి నుంచి తీసుకురావడం జరిగిందంటే సో కెనడియన్ కాన్స్టిట్యూషన్, కెనడా రాజ్యాంగం నుంచి సంగ్రహించడం జరిగిందనమాట. ఓకేనా. ఎనివే రిడక్షన్ ఫర్ దిస్ క్వశ్చన్ అండర్ ఆర్టికల్ 300A అండి. ఈజ్ ద రిడక్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. ఆర్టికల్ 17 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డీల్స్ విత్, భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 17 దేని గురించి మాట్లాడుతుందండి? జస్ట్ నౌ ఐ టోల్డ్ యూ. ఆర్టికల్ 17 దేని గురించి మాట్లాడుతుందని చెప్పానండి? జస్ట్ నౌ ఐ టోల్డ్ యూ, అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ, అంటరానితనాన్ని నిషేధిస్తుంది. క్లియర్. వెరీ సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. అండర్ విచ్ ప్రొవిజన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎ పర్సన్ కెన్ అపీల్ టు ద సుప్రీం కోర్ట్ ఆన్ ఎ వయలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్? ఐ టోల్డ్ యూ ఫ్రెండ్స్, మనకి ఫండమెంటల్ రైట్స్ వైలేట్ చేయబడితే వీ కెన్ అప్రోచ్ ఎదర్ హైకోర్ట్ ఆర్ సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్ట్ అయితే అండర్ ఆర్టికల్ 32,
హైకోర్టు అయితే అండర్ ఆర్టికల్ 226. కాకపోతే క్వశ్చన్ అనమాట కాస్త భిన్నంగా అడగడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ వన్, ఆర్టికల్ 32 దేని గురించి మాట్లాడుతుంది? రైట్ టు కాన్స్టిట్యూషన్ రెమెడీస్, రాజ్యాంగ పరిహార హక్కు గురించి మాట్లాడుతుందండి. ఓకేనా. నెక్స్ట్ వన్, రైట్ టు మూవ్ ఫ్రీలీ త్రూఅవుట్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్ అండర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. భారత భూభాగం అంతటా స్వేచ్ఛగా తిరిగే హక్కు అనేది భారత రాజ్యాంగం ప్రకారం ఒక ప్రాథమిక హక్కు. అండర్ విచ్ ఆర్టికల్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్? Redaction for this question, friends. Redaction. Right to move freely throughout the territory of India is a fundamental right under, so which article of the Constitution of India? Redaction for this question, friends, under Article 19 అనమాట. మనకి స్వేచ్ఛ హక్కు, రైట్ టు ఫ్రీడమ్ కింద మనకి రైట్ టు ఫ్రీడమ్ అండి. రైట్ టు ఫ్రీడమ్. సో దీని కింద చూడండి ఏ ఆర్టికల్స్ స్వేచ్ఛ హక్కు గురించి మాట్లాడతాయి? అండర్ ఆర్టికల్స్ 19 to 22 ఇవి స్వేచ్ఛ హక్కు గురించి మాట్లాడతాయి. ఇందులో అండర్ ఆర్టికల్ 19 ప్రకారం ఏంటంటే అండర్ ఆర్టికల్ 19 కింద మనకి 6 రకాలైన ఫ్రీడమ్స్ ఇవ్వబడ్డాయి. ఇక్కడ చూడండి ఇక్కడ భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పేసి అంటాం. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీ, ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్, ఫ్రీడమ్ ఆఫ్ రెసిడెన్స్, రైట్ టు మూవ్ రైట్ టు మూవ్ ఫ్రీలీ త్రూ అవుట్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. భారతదేశ భూభాగం అంతటా కూడా స్వేచ్ఛగా తిరగొచ్చు. దానికి ఎటువంటి ఇప్పుడు ఒక రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి మహారాష్ట్రకి వెళ్ళాలంటే దానికి వీసాలు, పాస్పోర్ట్లు ఏమీ ఉండాల్సిన అవసరం లేదనమాట. క్లియర్. సో కాబట్టి రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ప్రొఫెషన్ కానీ ఇవన్నీ కూడా ఈ విధంగా మనకి 6 ఫ్రీడమ్స్ అండర్ ఆర్టికల్ 19 కింద మనకి ఇవ్వబడ్డాయి అనమాట. ఓకేనా. సో రిడాక్షన్ ఫర్ దిస్ క్వశ్చన్ ఫ్రెండ్స్ అండర్ ఆర్టికల్ 19 అనమాట. క్లియర్. ఇప్పుడు ఆర్టికల్ 21 దేని గురించి మాట్లాడుతుంది? రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ, వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగించరాదని చెప్పేసి మాట్లాడుతుంది అనమాట. ఓకేనా. ఆర్టికల్ 24 ఐ టోల్డ్ యూ ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ హజార్డస్ ఇండస్ట్రీస్. ఆర్టికల్ 14 మీకు ఆల్రెడీ మాట్లాడాను. చట్టం ముందు అందరూ సమానమే. సో క్లియర్. ఈక్వాలిటీ బిఫోర్ ద లా. క్లియర్. ఈక్వాలిటీ బిఫోర్ ద లా. చట్టం ముందు అందరూ సమానమే, చట్టంని చుట్టమేం కాదని చెప్పేసి అంటారు. చూడండి మనకి ఏదో ఒక సినిమాలో ఉంటుంది, కఠినమైనది ధర్మం, కళ్ళు లేనిది న్యాయం, మనసు లేనిది చట్టం, మనిషి జన్మకిది. సో ఒక మంచి డైలాగ్స్ కూడా ఉంటాయి. మీరు సినిమాల ద్వారా కూడా మనకి కొంతవరకు నాలెడ్జ్ వస్తూ ఉంటుందండి. మనకి అంటే మన సబ్జెక్ట్కి ఏది అనుకూలంగా ఉంటుంది అనేది మనం ఇక్కడ చూసుకుంటూ ఉండాలి. ఓకే. ఎనీవే రిడాక్షన్ ఫర్ దిస్ క్వశ్చన్ ఫ్రెండ్స్ అండర్ ఆర్టికల్ 19 ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, Finance Commission in India. Finance Commission in India is constituted by the under Article 208 of the Constitution. Supreme Court, Parliament, Prime Minister, President. Article 280 దేని గురించి మాట్లాడుతుంది? ఫైనాన్స్ కమిషన్. ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ అండ్ ఇట్స్ మెంబర్స్ ఆర్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండి. భారత రాష్ట్రపతి నియమిస్తారు అండర్ ఆర్టికల్ 280 అండి. క్లియర్. ఫైనాన్స్ కమిషన్ ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ. ఇట్ డిస్ట్రిబ్యూట్స్ గ్రాంట్స్ బిట్వీన్ సెంట్రల్ అండ్ స్టేట్స్. కేంద్ర రాష్ట్రాల మధ్య నిధుల్ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ వస్తుంటాం. రిడాక్షన్ ఫర్ దిస్ క్వశ్చన్, ఫైనాన్స్ కమిషన్ ఇండియా ఈజ్ కాన్స్టిట్యూటెడ్ బై ది అండర్ ఆర్టికల్ 280 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. క్లియర్. ఆబ్వియస్లీ డి ఈజ్ ద రిడాక్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. భారత రాష్ట్రపతి అని చెప్పేసి అంటాం. Which article of the Constitution of India talks about the provisions for impeachment of the President of India? Under Article 61. Right option for this question under Article 61. Article 61 ప్రకారం ఏంటంటే భారత రాష్ట్రపతిని ఇక్కడ తొలగించవచ్చు మహాభియోగ తీర్మానం ద్వారా. ఇక్కడ
రాష్ట్రపతిని తొలగించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 14 days అడ్వాన్స్ నోటీస్ ఇవ్వాలి. తర్వాత 1/4 of the total membership of the particular house should sign on the resolution. దాని మీద సంతకాలు చేయాలి. 1/4 of the total membership of the particular house should sign on the resolution. ఏ సభలో అయితే ప్రవేశపెట్టామో, ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభలో ప్రవేశపెడితే లోక్సభలో 2/3 మెజార్టీతో పాస్ చేయబడాలి అండ్ రాజ్యసభలో కూడా 2/3 మెజార్టీతో పాస్ చేయబడాలి. సో దెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వుడ్ బి రిమూవ్డ్ ఫ్రమ్ హిస్ పోస్ట్ అనమాట. ఇప్పటివరకు అయితే ఏ రాష్ట్రపతి కూడా మహాభియోగ తీర్మానానికి గురి కాబడి తొలగించబడలేదు. ఓకే, సో ఎనీవే, so B is the reduction for this question first. Next one. Two-third majority is nothing but special majority. Which article in Indian Constitution states about fundamental duties? భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రాథమిక విధుల గురించి మాట్లాడుతుంటాం? ప్రాథమిక విధుల గురించి ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్టికల్ 51A ఫ్రెండ్స్. ప్రాథమిక విధుల్ని మనం రష్యా కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకురావడం జరిగిందంట. ఓకేనా, క్లియర్? ఆర్టికల్ 21A దేని గురించి మాట్లాడుతుందండి? అది రైట్ టు ఎడ్యుకేషన్ వాజ్ మేడ్ యాజ్ ఎ ఫండమెంటల్ రైట్ అనమాట. క్లియర్? సో ఎనీవే, redaction for this question article D friends. Sorry, D is the redaction for this question. Option is D, article 51A. Okay, next one friends. స్వరణ్ సింగ్ కమిటీ రికమెండేషన్స్ ప్రకారం ప్రాథమిక విధులు మన భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. So which of the following articles is related to right to freedom of religion in the Indian Constitution? I told you friends, ఇక్కడ articles 25 to 30 deals with చూడండి, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, మత స్వేచ్ఛ హక్కు గురించి మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్స్ 25 to 30 మాట్లాడతాండి. ఓకేనా, అయితే ఇక్కడ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఈజ్ రిలేటెడ్ టు ది రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ చెప్పేసి అన్నారు. ఓకేనా, అయితే జనరల్గా మాట్లాడుకున్నట్లయితే సారీ ఫ్రెండ్స్, ఆర్టికల్స్ నాట్ 25 to 20, సారీ 25 to 28, సారీ ఫ్రెండ్స్, మీకు ఫ్లోలో చెప్పడం జరిగింది. అగైన్ ఐఎమ్ కరెక్టింగ్ ఇట్. ఆర్టికల్స్ 25 to 28 మాత్రం మాట్లాడతాయి. ఆర్టికల్స్ 29 to 30 అనేది రైట్ టు కల్చరల్ ఎడ్యుకేషన్ రైట్స్ గురించి మాట్లాడతాయి. ఓకే, సో ఫ్రెండ్స్ ఐ కరెక్టెడ్ ఇట్, ఫ్లోలో మీకు చెప్పడం జరిగింది. ఓకేనా, ఎనివే మరి ఇక్కడ ఆర్టికల్ 25 దేని గురించి మాట్లాడుతుందంటే, అకార్డింగ్ టు యువర్ కన్సైన్స్, ఒక వ్యక్తి అంతరాత్మక అనుగుణంగా ఏ మతాన్నైనా స్వీకరించుకొని దాన్ని స్వీకరించుకొని దాన్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, మనకి ప్రకృతిలో మనం దేన్నైనా పూజించుకోవచ్చు, దేన్నైనా ఆరాధించుకోవచ్చు. నీ అంతరాత్మకు అనుగుణంగా ఏ మతాన్నైనా స్వీకరించుకొని దాన్ని ప్రాక్టీస్ చేసుకుని ప్రొఫెస్ చేసుకోవచ్చు అనమాట. క్లియర్? అకార్డింగ్ టు యువర్ కన్సైన్స్ యూ కెన్ ప్రాక్టీస్ ఎనీ రిలీజియన్ ఆఫ్ యువర్ చాయిస్. యూ కెన్ ప్రొఫెస్ ఇట్, ప్రాక్టీస్ ఇట్ అండ్ propagate it. So this right is granted by our constitution. Okay, so redaction for this question friends, article 25. According to which article of the Constitution of India shall the Council of Ministers be collectively responsible to the Lok Sabha? సో ఫ్రెండ్స్, రెగ్యులర్గా ఈ విధంగా మీకు సెషన్స్ ఉంటాయి. రెగ్యులర్లీ యూ కెన్ క్యాచ్ మీ అట్ 9 PM. ఓకే ఫ్రెండ్స్, మీకు అతి త్వరలో మీ ముందుకు రావుస్ కాంపిటేటివ్ అకాడమీ యాప్ని తీసుకురావడం జరుగుతుంది. ముందుగా మీకు ఏపీ హైకోర్టుకి సంబంధించి టెస్ట్ సిరీస్, APPSC గ్రూప్ 1 ఎగ్జామ్కి సంబంధించి టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ చేయడం జరుగుతుంది. వెరీ సూన్ మీకు అనౌన్స్ చేస్తున్నాను. రావుస్ కాంపిటేటివ్ అకాడమీ యాప్ అతి త్వరలో మీకు అందుబాటులోకి వస్తుంది. సో ఫ్రెండ్స్, మంచి సర్వీసెస్ ఇవ్వడానికి మీ ముందుకు రావడం జరుగుతుంది. టెస్ట్ సిరీస్ ఐ టోల్డ్ యూ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ రిపీట్, టెస్ట్ సిరీస్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి సంబంధించి మీకు టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ చేయడం జరుగుతుంది. వెరీ సూన్ ఐ అనౌన్స్ ద డేట్ ఆల్సో. అండ్ APSC గ్రూప్ 1కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా మీకు లాంచ్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మరి
According to which article of the Constitution of India shall the Council of Ministers be collectively responsible to the Lok Sabha? Read option for this question. Article 75 అండి. ఆర్టికల్ 75 సబ్ క్లాస్ 3 ప్రకారం ఏంటంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్, మంత్రిమండలికి అధ్యక్షులైనటువంటి ప్రధానమంత్రి. క్లియర్. దే ఆర్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ది లోక్సభ ఓన్లీ. మంత్రిమండలి సమిష్టిగా లోక్సభకు మాత్రమే బాధ్యత వహిస్తుంది. ఇది ఇంతకుముందు గ్రూప్ 2లో కూడా అడిగారండి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో కూడా ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. ఎనీవే, సో బి ఇస్ ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్. సో ఫ్రెండ్స్, ఐ విల్ అనౌన్స్ అండి. సుశీలా దేవి గారు అండ్ శివరామ్ అకినా గారు మీకు రెగ్యులర్గా చాప్టర్ వైజ్ కూడా ఉంటాయి. ఈరోజు ఏంటంటే మీకు ఆర్టికల్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ మాత్రమే చెప్తున్నానండి. చూడండి, మీకు రెగ్యులర్గా నేను టాపిక్ వైజ్ సెషన్సే టేకప్ చేస్తూ వస్తున్నాను. మీరు గమనిస్తే ఇంతకుముందు నేషనల్ పార్క్స్ గురించి, హిల్స్ అండ్ మౌంటైన్ రేంజెస్ గురించి, ఇట్లా ఒక్కొక్క దాని గురించి మాట్లాడుతూ వస్తున్నాం. ఇప్పుడు మీకు కరెంట్ అఫైర్స్ సెషన్స్ కూడా ప్రారంభించబడతాయి. మీరు రెగ్యులర్గా చూస్తూ ఉంటారు, ఫాలో అవుతూ ఉండండి. షూర్ ఫ్రెండ్స్, మీకు అప్ టు ద ఎగ్జామ్ ఈ విధంగా చాప్టర్ వైజ్గా ఈరోజు ఆర్టికల్స్, ప్రీవియస్ సెషన్లో హిల్స్ అండ్ మౌంటైన్ రేంజెస్ గురించి, నేషనల్ పార్క్స్ గురించి, ఇలా ఒక్కొక్క పార్ట్ స్టాటిక్ జీకే పార్ట్ మీకు కంటిన్యూ చేస్తూ వస్తున్నాం. ఓకే, ఈ డిస్కషన్ అన్ని రకాల పోటీ పరీక్షలకి ఉపయోగపడుతుంది మీకు. సో ఈ తరహా పోటీ పరీక్షలకు కూడా లైక్ ఏపీ హైకోర్టు కానీ, సో గ్రూప్ 2 ఎగ్జామ్స్ కానీ, వీటన్నిటి కూడా ఆర్టికల్స్ నుంచి ఒక ప్రశ్న వస్తుంది. ఈరోజు స్పెషల్ సెషన్ ఆన్ ఆర్టికల్స్. అండర్ విచ్ ఆర్టికల్ కెన్ ద పార్లమెంట్ అమెండ్ ద కాన్స్టిట్యూషన్? అండర్ ఆర్టికల్ 368 అండి. ఆర్టికల్ 368 ప్రొవైడ్స్ ఫర్ 2 టైప్స్ ఆఫ్ అమెండ్మెంట్స్ అండి. ఒకటి ఏంటంటే దేని గురించి మాట్లాడుతుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫండమెంటల్ రైట్స్ కానీ, డిపిఎస్పి ఆదేశ సూత్రాలు అంటారు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పి, వీటిని సవరించాలనుకోండి. అప్పుడు లోక్సభ మరియు రాజ్యసభలో 2/3 మెజార్టీతో పాస్ చేయబడాలి. వీటిని సవరణ చేయాలండి అండర్ ఆర్టికల్ 368 ప్రకారం ఏ క్లాజ్ అనమాట. ఇంకొక బి క్లాస్ కూడా ఉంది. ఆ బి క్లాస్ దేని గురించి మాట్లాడుతుందంటే, అప్పుడు సమాఖ్యతత్వానికి సంబంధించిన అంశాలు తీసుకున్నాం అనుకోండి. సమాఖ్యతత్వానికి అంటే ఫెడరల్ ఇష్యూస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ అండ్ ఇట్స్ మేనర్ని సవరణ చేయాలన్నా, లేదంటే ఇప్పుడు చూడండి జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్సేషన్ సిస్టమ్, జిఎస్టీని ఇక్కడ సవరణ చేయాలన్నా, అప్పుడు రాష్ట్రాల యొక్క ప్రాధాన్యత కూడా ఇక్కడ కీలకంగా ఉంటుంది. అంటే లోక్సభ మరియు రాజ్యసభలోను 2/3 మెజార్టీతో పాస్ చేయడంతో పాటుగా ఇక్కడ ఏం అవసరం అవుతుందంటే హాఫ్ ఆఫ్ ద టోటల్ స్టేట్స్ కన్సెంట్ కూడా ఇక్కడ రిక్వైర్మెంట్ ఉంటుంది. హాఫ్ ద టోటల్ స్టేట్స్లో ఇక్కడ సింపుల్ మెజార్టీతో పాస్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుందన్నమాట. ఇవి కండిషనాలిటీస్ అన్నీ కూడా అడుగుతున్నారు ప్రశ్నల రూపంలో. ఇక్కడ మన ఆర్టికల్స్ డిస్కస్ చేస్తున్నప్పటికీ ఆర్టికల్స్లో ఉన్నటువంటి మ్యాటర్ గురించి కూడా మనకి ప్రశ్నలు అడుగుతున్నారండి. మీరు గమనించాలి దయచేసి అభ్యర్థులందరూ. ఓకేనా? సో కాబట్టి సమాఖ్యతత్వానికి సంబంధించిన అంశాలు ఇక్కడ సవరణ చేయాలంటే ఉభయ సభల్లోనూ లోక్సభ రాజ్యసభలను 2/3 మెజార్టీతో పాస్ చేయడంతో పాటుగా హాఫ్ ఆఫ్ ద టోటల్ స్టేట్స్ ఇక్కడ సింపుల్ మెజార్టీతో పాస్ చేయాల్సిన ఆవశ్యకత కూడా ఉంటుంది. ఓకే, సో దిస్ ఈస్ ద కండిషనాలిటీ ఫ్రెండ్స్. ఓకే, యా ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్టీ సవరణ చేయాలన్నా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ఎన్నుకునే విధానంని మార్చాలన్నా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ అండ్ ఇట్స్ మేనర్ని సవరణ చేయాలన్నా, అగైన్ ఇది సెకండ్ క్లాస్ అవసరం అవుతుంది అనమాట. ఓకేనా? హోప్ యూ అండర్స్టూడ్ ఆల్ ఆఫ్ యూ. సో ఆబ్వియస్లీ ఆర్టికల్ 368 అండి. క్లియర్? నెక్స్ట్ వన్ అండి. Which of the following article of the Constitution of India has a provision for financial emergency? భారత రాజ్యాంగంలోని క్రింది ఏ ఆర్టికల్లో ఆర్థిక అత్యవసర పరిస్థితి గురించి మాట్లాడుతుంది? ఆర్థిక అత్యవసర పరిస్థితి ఆర్టికల్ 360 మాట్లాడుతుంది. ఓకేనా? ఎస్. అండ్ ఆర్టికల్ 356 ప్రెసిడెంట్స్ రూల్. ఒక రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా పరిపాలన సాగించడం అసాధ్యమనిపించినప్పుడు రాష్ట్రపతి ఆ రాష్ట్రానికి రాష్ట్రపతి పాలన విధించడం, అంటే ఆ రాష్ట్రానికి అవసరమైన శాసనాలని ఎవరు చేస్తారంటే కేంద్ర ప్రభుత్వమే చేస్తుంది అనమాట. అది ప్రెసిడెంట్స్ రూల్ అంటే. ఆర్టికల్ 365 దేని గురించి మాట్లాడుతుందంటే
ఇఫ్ ద స్టేట్ గవర్నమెంట్ ఫెయిల్స్ టు కంప్లై విత్ ది డైరెక్షన్స్ గివెన్ బై ది సెంట్రల్ గవర్నమెంట్. అంటే దీని యొక్క తెలుగు అర్థం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు నడవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుందన్నమాట. కేంద్రం చెప్పినట్టుగా రాష్ట్ర ప్రభుత్వాలు వినాల్సి ఉంటుంది. కేంద్రం చేసినటువంటి దిశానిర్దేశాన్ని తూచి తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వాలు ఆచరించాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఒకవేళ ఇఫ్ దే ఫెయిల్ టు కంప్లై విత్ ద డైరెక్షన్స్ గివెన్ బై ది సెంట్రల్ గవర్నమెంట్, దెన్ స్టేట్ ఎమర్జెన్సీని ఇంపోజ్ చేయొచ్చు ఆ రాష్ట్రంలో. క్లియర్? సో ఇది ఆర్టికల్ 365 గురించి మాట్లాడుతుంది. క్లియర్? ఎస్ ఫ్రెండ్స్. ఎనీవే, రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్ అండర్ ఆర్టికల్ 360 ఫ్రెండ్స్. అంటే ఇక్కడ ఆర్టికల్ 360 ఏ సందర్భంలో విధిస్తూ వస్తారు? ఇఫ్ దేర్ ఇస్ ఎనీ థ్రెట్ టు ద ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఆర్ క్రెడిట్ ఆఫ్ ఇండియా. క్లియర్? ఆర్టికల్ 360 ఫ్రెండ్స్. సో డి ఇస్ ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. ఆన్సర్ డి అండి. ఓకే, నెక్స్ట్ వన్. Which of the following statements is true about the Union Public Service Commission, UPSC గురించి అన్నమాట. UPSC. It would conduct exams for all India services like IAS, IPS, సెంట్రల్ సర్వీసెస్, వీటన్నిటికీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ వస్తుంది. సో ఇక్కడ చూడండి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి ఏది మాట్లాడుతుందండి? Under Article 315 to 323 in Part 14 of the Constitution contains provisions regarding the appointment, niyamakalu and removal of the members of the UPSC. Clear? ఇక్కడ రైట్ ఆప్షన్ ఏంటండి? సో C is the right option for this question. ఓకేనా? C is the right option for this question. అయితే ఇక్కడ గమనించండి, మిగతా ఆప్షన్స్ కూడా ఒకసారి చూద్దాం ఎందుకనేది. The tenure of the members and chairman of the commission is for 5 years అన్నారండి. రాంగ్ స్టేట్మెంట్ అండి. ఎందుకనంటే 6 years ఆర్ 65 years అండి, విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అనమాట. ఇప్పుడు యూపీఎస్సీ చైర్మన్ అండ్ ఇట్స్ మెంబర్స్ సంబంధించి 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు, ఏది ముందైతే అదనమాట. సెకండ్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు? సెకండ్ స్టేట్మెంట్ ఇది కూడా రాంగే. ద మెంబర్స్ అండ్ చైర్మన్ ఆఫ్ ద కమిషన్ కెన్ రిమైన్ ఇన్ ఆఫీస్ స్టిల్ అటెండ్ ద ఏజ్ ఆఫ్ 62 years అన్నారు. రాంగ్ స్టేట్మెంట్. 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు, ఏది ముందైతే అదనమాట. కాబట్టి ఏ స్టేట్మెంట్ రాంగ్ స్టేట్మెంట్, బి స్టేట్మెంట్ రాంగ్ స్టేట్మెంట్, సి ఇస్ ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. ఆబ్వియస్లీ బి అనేది రాంగ్ స్టేట్మెంట్ అయిపోతుంది. క్లియర్? ఎప్పుడైతే బి రాంగో ఆబ్వియస్లీ సో డి కూడా రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. సో ఆబ్వియస్లీ సి ఇస్ ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. ఆన్సర్ ఏంటంటే దీనికి సి ఇస్ ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వన్. నెక్స్ట్ వన్ అండి. Article 352 of the Constitution of India contains provisions related to financial emergency, failure of constitution in the states, suspension of the enforcement of rights conferred in part of the Constitution, national emergency. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 352కు సంబంధించినటువంటి ఆర్టికల్ 352కు సంబంధించిన ఏ నిబంధన కలిగి ఉందని చెప్పేసి ఇచ్చారండి. ఆర్టికల్ 352 దేని గురించి మాట్లాడుతుంది? జాతీయ అత్యవసర పరిస్థితి గురించి మాట్లాడుతుంది, నేషనల్ ఎమర్జెన్సీ గురించి మాట్లాడుతుందన్నమాట. నేషనల్ ఎమర్జెన్సీ అగైన్ ఫర్దర్ క్లాసిఫైడ్ ఇన్ టూ టైప్స్. క్లియర్? ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ, ఎక్స్టర్నల్ బాహ్య అత్యవసర పరిస్థితి అంటారు. ఇంటర్నల్ అంటే అంతర్గత అత్యవసర పరిస్థితి చెప్పేసి అంటాం. ఓకేనా? ఇఫ్ దెర్ ఎనీ థ్రెట్ టు ది, ఇక్కడ ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ ఎప్పుడు విధిస్తూ వస్తారు? క్లియర్? ఏదైనా దేశం, మన దేశం, ఏదైనా ఒక దేశం ఇతర దేశం మన దేశంలోని భూభాగాన్ని ఆక్యుపై చేసుకోవడానికి వచ్చిన, ఇఫ్ దేర్ ఇస్ ఎనీ వార్ ఆర్ ఎక్స్టర్నల్ అగ్రెషన్ కావచ్చు. ఎక్స్టర్నల్ అగ్రెషన్ మన దేశంలో ఉన్న భూభాగాన్ని ఆక్యుపై చేసుకోవడానికి వచ్చిన, యుద్ధం ప్రకటించిన, ఈ నేపథ్యంలో బాహ్య అత్యవసర పరిస్థితిని విధిస్తారు. ఓకేనా? ఇప్పటి వరకు 2 సార్లు బాహ్య అత్యవసర పరిస్థితిని విధించడం జరిగింది. అండ్ ఇంటర్నల్ ఎమర్జెన్సీ చూడండి, దేశంలో అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడినప్పుడు దాన్ని రిస్టోర్ చేయడానికి ఇంటర్నల్ ఎమర్జెన్సీని విధించడం జరుగుతుందన్నమాట. 1975-77లో ఇందిరాగాంధీ గవర్నమెంట్ అనమాట ఇంటర్నల్ ఎమర్జెన్సీని విధించింది. ఒకసారి ఇంటర్నల్ ఎమర్జెన్సీ, 2 సార్లు ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీని విధించడం జరిగింది. మనకి చైనా యాజ్ వెల్ యాజ్ పాకిస్తాన్తో యుద్ధాలు రావడం నేపథ్యంలో మనకి 2 times ఇక్కడ ఏంటంటే నేషనల్ ఎమర్జెన్సీని ఇంపోజ్ చేస్తూ వచ్చారు. అండ్ 1 time ఇంటర్నల్ ఎమర్జెన్సీ. సో టోటల్గా మనకి నేషనల్ ఎమర్జెన్సీ
3 టైమ్స్ విధించడం జరిగింది అనమాట. టోటల్గా ఇంటర్నల్, బోత్ ఇంటర్నల్ యాజ్ వెల్ as ఎక్స్టర్నల్ కలిపితే, రెండూ కలిపితే సో ఫార్ 3 టైమ్స్ ఇక్కడ నేషనల్ ఎమర్జెన్సీని విధించడం జరిగిందనమాట. ఓకేనా? ఎనీవే రెడాక్షన్ ఫర్ దిస్ క్వశ్చన్ జాతీయ అత్యవసర పరిస్థితి ఆర్టికల్ 352 మాట్లాడుతుందండి. ఓకే, సో క్లియర్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ వన్, ఇంటర్నల్ ఎమర్జెన్సీ ఆర్మడ్ రెబిలియన్ అండి. యా, దేశంలో అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడినప్పుడు దాన్ని రిస్టోర్ చేయడానికి అంతర్గత అత్యవసర పరిస్థితిని విధించడం జరుగుతుంది. Which article of the constitution says that there shall be a president of India? Article 52 అండి. ఆర్టికల్ 52. ఆర్టికల్ 52 దేని గురించి మాట్లాడుతుందంటే సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర వ్యవస్థకు రాష్ట్రపతి రాజ్యాంగ అధిపతి అని చెప్పేసి అంటామండి. వన్స్ అగైన్ రిపీట్ అండి, ఇక్కడ సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర వ్యవస్థకు రాష్ట్రపతి రాజ్యాంగ అధిపతి అని చెప్పేసి అంటామండి. ఆర్టికల్ 52 దాని గురించి మాట్లాడుతున్నాం. ఓకే, క్లియర్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. ఆర్టికల్ 74 దేని గురించి మాట్లాడుతుందంటే ప్రధానమంత్రి సలహా మేరకు రాష్ట్రపతి తన కార్యనిర్వాహక అధికారాలని నిర్వర్తిస్తూ వస్తారండి. ఓకే, సో ఎనీవే రెడాక్షన్ ఫర్ దిస్ క్వశ్చన్ ఆర్టికల్ 52. నెక్స్ట్ వన్, విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డిఫైన్స్ ద స్టేట్? రాజ్యం అనే పదాన్ని నిర్వచిస్తుందన్నమాట. రాజ్యం అంటాం, రాజ్యం అండి. భారత రాజ్యాంగం ఏ ఆర్టికల్ రాజ్యం అనే పదాన్ని నిర్వచిస్తుంది అంటే ఆర్టికల్ 12 అండి. జనరల్గా మనకి ఆర్టికల్స్ 12 to 35 డీల్ విత్ ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కుల గురించి మాట్లాడతాయి. పార్ట్ 3 ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం 3వ అధ్యాయంలో ఆర్టికల్స్ 12 to 35 డీల్ విత్ ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కుల గురించి మాట్లాడతాయి అనమాట. రాజ్యం అంటే ఇక్కడ చూడండి మనకి జనరల్గా పార్లమెంట్, స్టేట్, ఈవెన్ ఫుల్లీ యాజ్ వెల్ as పార్షియలీ బీయింగ్ రన్ బై ది గవర్నమెంట్ సపోర్ట్, గవర్నమెంట్ ఫండింగ్తో ఫుల్గా కానీ ఈవెన్ ఆఫ్ ది పోర్షన్తో రన్ చేయబడుతున్నటువంటి సంస్థలన్నీ కూడా దేనికి ఎందుకు వస్తాయంటే రాజ్యం అనే పదంలోకి వస్తాయి. ఓకే, సో ఆబ్వియస్లీ D is the reduction for this question, friends. Next one. So which of the following article of Indian Constitution deal with the appointment of Attorney General of India? AZ గురించి మాట్లాడుతుంది. ఓకేనా? అటార్నీ జనరల్ గురించి ఆర్టికల్ 76 మాట్లాడుతుందండి. అటార్నీ జనరల్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తూ వస్తారనమాట. అటార్నీ జనరల్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తూ వస్తారు. క్లియర్? అంటే లా సంబంధమైన విషయాల్లో కేంద్ర ప్రభుత్వానికి సలహాదారుగా ఉంటారనమాట. క్లియర్? కేంద్రం తరపున వాదోపవాదనని రాష్ట్ర హైకోర్టులో కావచ్చు, సుప్రీంకోర్టులో వాదోపవాదనని కేంద్రం తరపున వినిపించవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఫ్రెండ్స్, సీజ్ ద రిడక్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. Which of the following article of the Constitution is directed to establish uniform civil code? క్రింది రాజ్యాంగం ఏ ఆర్టికల్ యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి మాట్లాడుతుంది అంటే ఆర్టికల్ 44 అండి. ఆర్టికల్ 44. ఓకే, ఆర్టికల్ 44 దేని గురించి మాట్లాడుతుందండి ఇక్కడ? ద స్టేట్ షల్ ఎండివర్ టు సెక్యూర్ ఫర్ ఆల్ సిటిజన్స్ ఏ యూనిఫామ్ సివిల్ కోడ్ అంట. మన జీవితంలో అనుకున్న లక్ష్యాలు ఏవైనా సరే సాధించే క్రమంలో అందరికీ జనరల్గా సమాన అవకాశాలే కల్పిస్తూ వస్తుందన్నమాట. అంటే టు మెయింటైన్ సైంటిఫిక్ టెంపర్ కావచ్చు, అందరికీ ఇన్ జనరల్ ఇన్ కామన్ సమాన అవకాశాలే కల్పిస్తూ వస్తుంది. ద స్టేట్ షెల్ ఎండివర్ టు సెక్యూర్ ఫర్ ఆల్ ఫ్రెండ్స్, ఐ టోల్డ్ యూ ఫ్రెండ్స్, ఆర్టికల్ 44 అనమాట. The state shall endeavor to secure for all citizens a uniform civil code, article 44 and clear. So C is the redaction for this question, friends. Answer C and D. Next one.
Article 18 of the Indian Constitution deals with abolition of titles. బిరుదుల రద్దు అనమాట. అంటే మన నేమ్కి ముందు ప్రిఫిక్స్గా కానీ సఫిక్స్గా కానీ పెట్టుకోకూడదు అనమాట. రాయ్ బహదూర్ అని, రాజ్ బహదూర్ అని ఇలా పెట్టుకోకూడదు. బికాస్ ఇట్ వైలేట్స్ ది రైట్ టు ఈక్వాలిటీ. ఓకేనా, ఇట్ వైలేట్స్ ది రైట్ టు ఈక్వాలిటీ. చట్టం ముందు అందరూ సమానమే అనే దాన్ని ఉల్లంఘించినట్టు అవుతుంది అనమాట. అబాలిషన్ ఆఫ్ టైటిల్స్. Right to privacy is protected under which article of the Constitution of India? Under Article 21, already explained. ఓకేనా, వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగించరాదని చెప్పేసి చెప్తుంది ఆర్టికల్ 21. రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. అకార్డింగ్ టు విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ద యూనియన్ బడ్జెట్ ఆఫ్ ఎ ఇయర్ ఈజ్ రిఫర్డ్ టు యాజ్ ది యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. మన భారత రాజ్యాంగంలో ఎక్కడ కూడా బడ్జెట్ అనే పదాన్ని ఇక్కడ పొందుపరచలేదు. ఇట్స్ పాపులర్ నేమ్ బికేమ్ బడ్జెట్, బట్ యాక్చువల్ పదం ఏముంటుందంటే యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అని మాత్రం ఉంటుందండి. ఓకేనా, ఆర్టికల్ 112 of our Constitution deals with annual financial statements అనమాట. The estimated receipts and expenditure of the government. The estimated receipts and expenditure of the government అనమాట. అంటే ప్రభుత్వానికి వచ్చే ఆదాయము మరియు ఖర్చు. ఆర్టికల్ 110 ఇక్కడ మనీ బిల్స్ గురించి మాట్లాడుతుంది. ఆర్టికల్ 117 ఫైనాన్స్ బిల్స్ గురించి మాట్లాడుతుంది. ఓకేనా, క్లియర్. ఎనీవే, రెడాప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఆర్టికల్ 112. Which one of the following articles of the Indian Constitution provides safeguards to the linguistic minorities? Linguistic minorities గురించి సో ఏది మాట్లాడిన ఆర్టికల్ 29 అండి. కల్చరల్ అండ్ ఎడ్యుకేషన్ రైట్స్, సాంస్కృతిక విద్యా విషయక హక్కు అని చెప్పేసి అంటామండి. ఆర్టికల్స్ 29 to 30 మాట్లాడతాయి. ఇందులో ఆర్టికల్ 29 దేని గురించి మాట్లాడుతుందంటే కల్చరల్ అండ్ ఎడ్యుకేషన్ రైట్స్లో భాగంగా ఆర్టికల్ 29 ఏ ప్రాంత ప్రజలైనా, ఆర్టికల్ 29 దేని గురించి మాట్లాడుతుందంటే ఏ ప్రాంత ప్రజలైనా వారి భాష సంస్కృతిని పరిరక్షించుకునే అవకాశాన్ని మన భారత రాజ్యాంగం కల్పించిందండి. ఓకే, ఎనీ సెక్షన్ ఆఫ్ అవర్ సిటిజన్స్ షల్ హ్యావ్ ద రైట్ టు కన్జర్వ్ ద డిస్టింక్ట్ లాంగ్వేజ్, స్క్రిప్ట్ ఆర్ కల్చర్ అనమాట. ఏ ప్రాంత ప్రజలైనా వారి భాష సంస్కృతిని పరిరక్షించుకునే అవకాశాన్ని మన భారత రాజ్యాంగం కల్పించిందన్నమాట. వన్స్ అగైన్ రిపీట్, క్లియర్. Any section of our citizens shall have the right to conserve their distinct language, script or culture. Okay, so article 29 friends. Next one, article 30 మరి దేని గురించి మాట్లాడుతుంది? all minorities shall have the right to establish, administer education institutions of their own choice. మైనారిటీ ప్రజలు సొంతంగా విద్యాలయాలను నెలకొల్పుకొని వాటిని నిర్వహించుకునే హక్కును కూడా మన భారత రాజ్యాంగం కల్పించిందండి మైనారిటీ ప్రజలకు సంబంధించి. ఓకేనా, ఆల్ మైనారిటీస్ షల్ హ్యావ్ ద రైట్ టు ఎస్టాబ్లిష్, అడ్మినిస్టర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ దేర్ ఓన్ చాయిస్. ఓకే, ఎస్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, under article of the Constitution of India, the quorum to constitute a sitting of the house is 1/10 of the total number of members of the house. భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రకారం ఇక్కడ ఏంటంటే ఇక్కడ సభను ఏర్పాటు చేసి ఎనీ మీనింగ్ఫుల్ డైలాగ్ ప్రాసెస్ ఇక్కడ కంటిన్యూ చేయాలంటే ఆ సభలో మినిమం 1/10 of the total membership of the particular house should be present to transact any business. హౌస్లో ఏదైనా ఒకటి చర్చ కొనసాగాలన్నా మినిమం 1/10 of the total membership of that particular house should be present. అంటే జనరల్గా మాట్లాడుకోవాలంటే ఏదైనా క్లాస్ చెప్పుకోవాలంటే మినిమం ఒక 5 members, ఒక 5 స్టూడెంట్స్ ఉంటే బాగుంటుంది కదా టీచ్ చేసుకోవడానికి, అట్లా అనమాట. సింపుల్గా మీకు అర్థం కావడం కోసం అలా చెప్పాను. ఆర్టికల్ 100 దేని గురించి మాట్లాడుతుందంటే క్వారం అంటారని. క్వారం దేని గురించి మాట్లాడుతుంది? minimum 1/10 of the total membership of that particular house should be present to transact any business. ఓకేనా, ఎనీ చర్చలు అక్కడ కొనసాగాలన్నా ఏదైనా సరే మీనింగ్ఫుల్ డైలాగ్ అక్కడ సభలో జరగాలన్నా మినిమం 1/10 of the members అనమాట. మినిమం 1/10 of the total membership of that particular house should be present. Okay, article 100 is the adoption for this question. Next one. So friends, this what friends today's session. ఫ్రెండ్స్, మా డిస్కషన్ గా నచ్చినట్టు ఒక చిన్న లైక్ అండ్ షేర్ ది సెషన్ టు యువర్ ఫ్రెండ్స్. ఈ ఛానల్ కొత్తగా వచ్చినటువంటి అభ్యర్థులందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్సీ రావుస్ కాంపిటేటివ్ అకాడమీ. ఐ టోల్డ్ యూ ఫ్రెండ్స్, మీకు అతి త్వరలో రావుస్ కాంపిటేటివ్ అకాడమీ యాప్ కూడా మీకు వస్తుంది, అతి త్వరలో మీకు వస్తుందండి. అండ్ ఇంకేంటంటే మీకు ఐ టోల్డ్ యూ
ఏపీ హైకోర్ట్ యాజ్ వెల్ యాజ్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి మీకు టెస్ట్ సిరీస్ అయితే తొలుతగా లాంచ్ చేయడం జరుగుతుంది. అండ్ ఎవ్రీ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఉంటుంది. క్లిక్ ఆన్ దిస్ లింక్ అండ్ జాయిన్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. ఓకే, సో దిస్ వాట్ ఫ్రెండ్స్ టుడే సెషన్. రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి, మీకు ఈ విధంగా సెషన్స్ ఉంటూనే ఉంటాయి. మీకు కరెంట్ అఫైర్స్ సెషన్స్ కూడా ఉంటాయండి. ఐఎమ్ షూర్ మీకు ప్రొవైడ్ చేస్తాను, మీరు చూస్తూ ఉంటారు. రెగ్యులర్గా ఫాలో అవుతుండండి, కరెంట్ అఫైర్స్ సెషన్స్ కూడా ఉంటాయి. ఓకే, మీకు చాలామంది అభ్యర్థులు నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు, మీకు అందరికీ ఉపయోగపడే విధంగా. సో కరెంట్ అఫైర్స్ సెషన్ కూడా ఉంటాయి, మీరు రెగ్యులర్గా చూస్తూ ఉంటారు, ఫాలో అవుతూ ఉండండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ.